ఈ హైదరాబాదు ఒక హైటెక్ సిటీగా తీర్చిదిద్దారంటే అది కేవలం చంద్రబాబు నాయుడు గారితోనే సాధ్యపడిందని చెప్పి కూడా ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలుసు. ఏదైతే వైసీపీ ప్రభుత్వం వాళ్ళు ఇదే విశాఖ కేంద్రంగా సమిట్ కూడా పెట్టారు, ఇన్వెస్ట్మెంట్ సమిట్ అని పెట్టారు. 13.5 లక్షల కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ సమిట్ తో పెట్టినప్పుడు ఆ ముఖ్యమంత్రి అప్పటిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి కానీ వాళ్ళ మంత్రివర్గం కానీ కనీసం 5 నుంచి 10% కూడా పెట్టుబడులు గ్రౌండింగ్ అవ్వలేదు, వాళ్ళెవరు పరిశ్రమలు పెట్టలేదు, ఉపాధి అవకాశాలు కల్పించలేదు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయడంలో అసలు చంద్రబాబు నాయుడు గారికి అది ఒక వెన్నతో పెట్టిన విద్య. అలాంటి ముఖ్యమంత్రి గారు ఇవాళ మన రాష్ట్రానికి ఉండటం ఒక గర్వకారణం. వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ వెంకట్ పట్నాయక్. ఈరోజు విశాఖ గూగుల్ డేటా సెంటర్ తీసుకొచ్చామని చెప్పేసి కూటమి ప్రభుత్వం ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని చెప్పేసి చెప్తూ ఉంటే, అయితే వైసీపీ వాళ్ళు అనేక రకాల విమర్శలు చేస్తూనే ఉన్నారు ఇప్పటి వరకు. ఈ గూగుల్ డేటా సెంటర్ పై అభిప్రాయాన్ని తెలియజేసేందుకు మూర్తి గారు మన దగ్గర ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అంటే గూగుల్ డేటా సెంటర్ రావడం వల్ల విశాఖకి ఎలా ఉండబోతుంది అంటారు? మీ అందరికీ కూడా తెలుసు, ఉమ్మడి ఆంధ్రాగా ఉన్నటువంటి హైదరాబాదు ఒక హైటెక్ సిటీగా తీర్చిదిద్దారంటే అది కేవలం చంద్రబాబు నాయుడు గారితోనే సాధ్యపడిందని చెప్పి కూడా ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలుసు. తెలుగు వాళ్ళు సాఫ్ట్వేర్ ఉద్యోగాలకి అవకాశం కల్పించినటువంటి ప్రధానటువంటి మెట్రోపాలిటన్ సిటీస్ లో హైదరాబాద్ ఆ రోజు ఉమ్మడి ఆంధ్రాలో ఒక ప్రాంతం అయితే, ఈ రోజు తండ్రికి మించిన తనేడులాగా ఏదైతే ఐటీ శాఖ మాచుల లోకేష్ గారు ఉన్నారో, విశాఖ నగరానికి ప్రపంచంలోనే పేరు ప్రఖ్యాతలు గాంచినటువంటి ఒక సిటీ ఆఫ్ డెస్టినీగా ఉండాల్సినటువంటి ఒక విశాఖ మహానగరానికి గూగుల్ డేటా సెంటర్ని తీసుకురావటం, 183,000 మంది ఉద్యోగ అవకాశాలు కల్పించేటువంటి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ప్రయత్నం చేయటం. అంతేకాకుండా ఏదైతే వైసీపీ ప్రభుత్వం వాళ్ళు ఇదే విశాఖ కేంద్రంగా సమిట్ కూడా పెట్టారు, ఇన్వెస్ట్మెంట్ సమిట్ అని పెట్టారు. 13.5 లక్షల కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ సమిట్ తో పెట్టినప్పుడు ఆ ముఖ్యమంత్రి అప్పటిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి కానీ వాళ్ళ మంత్రివర్గం కానీ కనీసం 5 నుంచి 10% కూడా పెట్టుబడులు గ్రౌండింగ్ అవ్వలేదు, వాళ్ళెవరు పరిశ్రమలు పెట్టలేదు, ఉపాధి అవకాశాలు కల్పించలేదు. ఇవాళ కేవలం కూటమి ప్రభుత్వం వచ్చినటువంటి ఒక 16 నెలల్లోనే గూగుల్ డేటా సెంటరే కాదు, ఇవాళ అనకాపల్లి జిల్లాలో ఒక పెద్ద స్టీల్ ఇండస్ట్రీ ఒకటి పెట్టేటువంటి ఒక ఇది ఉంది, ఉక్కు ఫ్యాక్టరీ ఒకటి పెట్టేటువంటిది, అలాగే బల్డ్రగ్ పార్క్ అనేటువంటిది. పెట్టుబడులు ఉవ్వెత్తున ఇక్కడ వస్తూ ఉన్నాయి. పెట్టుబడులు ఉత్తరాంధ్రకి అగ్రగామిగా నిలిచేటువంటి ప్రాంతంలో టూరిజం పక్క డెవలప్ చేసేటువంటి కార్యక్రమం పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. టూరిజం రాయితీలు ఇస్తూ ఉన్నారు. ఇవాళ ఉత్తరాంధ్రలో ముఖ్యంగా అరకు అన్న, విశాఖ సముద్ర తీర ప్రాంతం అన్న టూరిస్టులందరికీ కూడా ఆకర్షితమైనటువంటి ప్రాంతం. అటువంటి ప్రాంతంలో టూరిజం రాయితీలు ఇచ్చి ఇవాళ టూరిజం ప్రాంతంగా అభివృద్ధి చెందడమే కాకుండా ఒక ఐటీ హబ్గా విశాఖపట్నాన్ని గూగుల్ సిటీగా తీర్చిదిద్దే కార్యక్రమం ఇవాళ చేయబోతున్నారు. రేపు జరగబోయేటువంటి నవంబర్ 14, 15, 16 తారీఖులో జరగబోయేటువంటి ఇన్వెస్ట్మెంట్ సమిట్ ఏదైతే ఉందో, ఆ సమిట్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి దేశ విదేశీ కంపెనీలన్నింటికి కూడా పెద్ద ఎత్తున ఆహ్వానం పలకడం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే నారా లోకేష్ గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అలాగే మంత్రివర్గ బృందం అందరినీ కూడా ఈ ఆంధ్రాలోని పెట్టుబడులు పెట్టడానికి ఇవాళ స్వర్గాముగా ఉండాలి, ఆంధ్రప్రదేశ్ అన్నది ఇవాళ ప్రపంచ పట్టణంలో ఒక అద్భుతమైనటువంటి ఒక మహా రాష్ట్రంగా తీర్చిదిద్దాలనేటువంటి ఏదైతే కార్యక్రమం రూపొందిస్తున్నారు. లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకురావడమే కాకుండా ఉపాధి అవకాశాలు, ముఖ్యంగా ఉత్తరాంధ్రలోని నిరుద్యోగ ఉపాధి లేకుండా ఉన్నటువంటి యువత ఎవరైతే ఉన్నారో యువతీ యువకులందరికీ కూడా వాళ్ళ ప్రతిభను కనబరిచినటువంటి వాళ్ళ ప్రతిభ గుర్తింపు తగ్గ ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా కొన్ని లక్షల కోట్ల పెట్టుబడులు ఇప్పటికే ఈ 16 నెలల్లోనే సుమారు 10 లక్షల కోట్ల పెట్టుబడులు కేంద్ర ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆశీర్వాదంతో సహాయ సహకారాలతో ఇవాళ జిఎస్టీలో రాయితీలు తీసుకురావటం కానీ, జిఎస్టీల గురించి పూర్తిగా ప్రజలకు అవగాహన కల్పించడం కానీ, ఇవాళ విశాఖ నగరానికి వస్తున్నటువంటి ఏవైతే పెట్టుబడులు ఉపాధి అవకాశాలు ఉత్తరాంధ్ర ముఖ్యంగా ఈ అనకాపల్లి, విశాఖ, మన్యం జిల్లాలు, అలాగే పార్వతీపురం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు వస్తున్నటువంటి పెట్టుబడులు ఏవైతే ఉన్నాయో వీటిలన్నింటిని చూసి వైసీపీ నాయకులు ఓర్వలేక వాళ్ళు ఏం చేయాలో తెలియక లేనిపోనివన్నీ వాళ్ళు అవాకులు చవాకులు మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పటికైనా రాష్ట్రాన్ని అభివృద్ధి చెందాలన్నా, అభివృద్ధి పదం నడపాలన్నా, ఉపాధి అవకాశాలు కల్పించాలన్నా పెట్టుబడులు ఇవాళ పెద్ద పెద్ద కంపెనీలు తీసుకురావాలి. అనేకమైనటువంటి సాఫ్ట్వేర్ దిగ్గజ సంస్థలన్నీ కూడా ఇక్కడికి వస్తూ ఉన్నాయి. స్టార్టప్ కంపెనీస్ పెట్టబోతా ఉన్నారు. చాలా వరకు ముఖ్యంగా రైల్వే జోన్ కార్యాలయం కూడా త్వరలో
డెక్లో సిరిపురం డెక్లో ప్రారంభించబోతున్నారు. రైల్వే జోన్ స్థలం కూడా ఒక పక్క నిర్మాణ పనులు జరుగుతూ ఉన్నాయి. విశాఖ నగరం అన్ని రంగాల్లోనే ఒక ఆర్థిక రాజధానిగా తీర్చిదిద్దడానికి కావాల్సినటువంటి పూర్తి స్థాయిలో అన్ని వసతులు కూడా కల్పించేటువంటి కార్యక్రమం ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు, అలాగే దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు సారథ్యంలో ఇదంతా కూడా అభివృద్ధి కార్యక్రమం జరగడం అనేది గర్వకారణం. ఖచ్చితంగా నభూతో నా భవిష్యత్ అనే విధంగా, అంటే ఇంకా నిరుద్యోగ యువకులు ఎవరు కూడా ఉండకూడదు, స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ పక్క చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా స్వయం ఉపాధి పథకాలు కానీ ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున చేపట్టబోతా ఉన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చింది. ఇవాళ మనందరికీ కూడా ఉపాధి అవకాశాలు, మన కాళ్ళ మీద మనం నించొని ఉపాధి రంగాల్లోని మనం అవకాశాలు వస్తూ ఉన్నాయనంటే ఇది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ గారు ఆశయ సాధన నెరవేరబోతుంది అన్నది ఇవాళ తేటతెల్లం అవుతా ఉంది. అయితే ఈ గూగుల్ డేటా సెంటర్ కోసం చూసుకున్నట్టయితే ఎన్నో రకాల విమర్శలు వస్తూ ఉన్నాయి. అంటే దానివల్ల హీట్ ప్రొడ్యూస్ చేస్తుంది, ఇది ఇక్కడ పెట్టడం వల్ల ఎన్నో అనర్థాలు జరుగుతాయి, ప్రజలకి ఇది హానికరం అని చెప్పేసి వైసీపీ వారు మాట్లాడుతున్న మాటలు ఇది ఎలా చూడాలంటారు? పరిశ్రమలు పెట్టుబడులు వచ్చేటప్పుడు అనేకమైనటువంటి సేఫ్టీ మెజర్స్ తీసుకోవడం అన్నది జరుగుతుంది. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అనుమతులు కూడా ఉంటాయి. వాటిలన్నింటి అనుమతులతో ప్రజలకి ఎవరికి ఇబ్బంది కలిగించకుండా, ప్రజలు ఎటువంటి హాని కలిగించకుండా ఆ ప్రాంత అభివృద్ధి కోసం, అలాగే వనరులన్నీ కూడా సమకూర్చిన తర్వాతే పెట్టుబడులన్నీ కూడా రావటం అనేది జరుగుతాయి. ఇవన్నీ కూడా సమకూర్చాలి. ఇవన్నీ కూడా సకాలంలో రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పెట్టుబడిదారులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా సింగిల్ విండో సిస్టంలో వాళ్ళకి పర్మిషన్స్ ఇవ్వడం కానీ, వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని సదుపాయాలు, అన్ని మౌలిక వసతులు కల్పించడం కానీ ఆగమేఘాల మీద వాళ్ళు ప్రయత్నం చేసి ఈ రాష్ట్రంలో అనేకమైనటువంటి పెట్టుబడులు తీసుకురావాలి. రాష్ట్రాన్ని అగ్రగామిగా దేశంలోనే ప్రపంచ పట్టణంలో ఒక అద్భుతమైనటువంటి పట్టణంలో కీర్తి ప్రతిష్టలు తీసుకొచ్చే విధంగా పెట్టాలని విశాఖ నగరాన్ని, మహానగరాన్ని అని చెప్పి కూడా ప్రయత్నం చేస్తాం. అంటే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు చూసుకున్నట్టయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత డెవలప్మెంట్ కానీ, ఇండస్ట్రీ కానీ ఎలా అనిపిస్తుంది? అంటే ఈ యువతకి ఉద్యోగాలు వస్తాయి, కల్పిస్తారనే అభిప్రాయం ఉందా మీకు? ఖచ్చితంగా వస్తున్నాయి కదా. ఇప్పుడు ఆల్రెడీ పెట్టుబడులు వస్తూ ఉన్నాయి, ఉపాధి అవకాశాలు కల్పిస్తూ ఉన్నారు. పక్కన పెట్టుబడులు రావడానికి కావాల్సినటువంటి వాళ్ళకి భూ కేటాయింపులు కానీ, లేదంటే వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి వాటర్ రిసోర్సెస్ కానీ, లేదంటే వాళ్ళకి పవర్ రిసోర్సెస్ కానీ, వాళ్ళకి ఇచ్చేటువంటి అన్ని రాయితీలు, ట్యాక్స్ బెనిఫిట్స్ కానీ అన్ని ఇచ్చే వాళ్ళు తీసుకొస్తున్నారంటే అన్ని రంగాల్లోని ఇవాళ ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందాలి, సర్వతోముఖ అభివృద్ధి చెందే విధంగా ఆంధ్ర రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలనే దిశగా ఇవాళ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు ఏదైతే ప్రయత్నం చేసి ఇవాళ గాడిలో పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి ప్రయత్నం చూస్తూ ఉంటే అహర్నిశలు రేయింపగళ్ళు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఈ ఆంధ్ర రాష్ట్రానికి పూర్తిగా ఒక స్థాయిలో అభివృద్ధి చెందే విధంగా మనం తీర్చిదిద్దాలనే కార్యక్రమం చేస్తున్నారు. ఖచ్చితంగా రాష్ట్ర ప్రజల ఆశీస్సులతో అధికారులు, ప్రజలు, ఓ పక్క వాతావరణం కూడా అనుకూలించి ఆ దేవుని ఆశీస్సులతో ఈ రాష్ట్రాన్ని అద్భుతమైనటువంటి రాష్ట్రంగా పెట్టుబడులు పెట్టేటువంటి ఒక అగ్రగామి గల రాష్ట్రంగా తీర్చిదిద్దేటువంటి కార్యక్రమం జరుపుతా ఉన్నారు. అంటే ఇప్పుడు ఏపీలో చూసుకున్నట్టయితే ప్రత్యేకంగా ఇప్పుడు అభివృద్ధి అనేది ఏ దశలుగా ముందుకెళ్తుంది అనుకుంటున్నారు? మీరు చూశారు, గత వైసీపీ ప్రభుత్వంలో పంచాయతీ నిధులను కూడా జగన్మోహన్ రెడ్డి వాడేశాడు, ఆంధ్ర విశ్వవిద్యాలయం నిధులను వాడేశాడు, అలాగే అన్ని దేవాలయాల నిధులను కూడా వాడేశారు. ఇవాళ మీరు చూశారు, పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా, అలాగే గిరిజన ప్రాంతాల్లో కూడా రోడ్లు వేసి, గిరిజన ప్రాంతాల్లో ఆమ్లెట్ విలేజెస్లో కూడా గిరిజనులు కూడా, గిరిపుత్రులందరికీ కూడా రోడ్లు వేసినటువంటి వాళ్ళ రాష్ట్రంలో ఎక్కడెక్కడ రోడ్లు ఉన్న గుంతలు ఉన్నాయో ఆ గుంతలన్నీ కూడా వాళ్ళు లేకుండా పూర్తి స్థాయిలో రోడ్లు వేసినటువంటి పరిస్థితి. రోడ్లే కాదు, వీధి దీపాలే కాదు, డ్రైన్స్, ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో రాష్ట్రంలో ఉన్నటువంటి మారుమూల ప్రాంతాల్లో వాటిలో ఉన్న స్థితిగతులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించి వాటికి నిధులు ఇచ్చి రాష్ట్రాన్ని ఇవాళ మండల స్థాయిలో, గ్రామ స్థాయిలో, పంచాయతీ స్థాయిలో పూర్తి స్థాయిలో అభివృద్ధి పదంలో నడపడానికి కోట్ల రూపాయల నిధులు వెచ్చించడమే కాకుండా త్వరితగతిన పనులు పూర్తి చేయాలని చెప్పి ఒక పెద్ద ప్రోగ్రాం జరుగుతూ ఉంది. ఖచ్చితంగా రాష్ట్రంలో కావాల్సినటువంటి అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తేనే పెట్టుబడిదారులు వస్తారు. వాటికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయడంలో అసలు చంద్రబాబు నాయుడు గారికి అది ఒక వెన్నతో పెట్టిన విద్య. అలాంటి ముఖ్యమంత్రి గారు ఇవాళ మన రాష్ట్రానికి ఉండటం ఒక గర్వకారణం. ఉప ముఖ్యమంత్రి గారు ఏదైతే నిరుద్యోగ యువతకి, మత్స్యకారులు ఉపాధికి, అలాగే ముఖ్యంగా వెనుకబడినటువంటి ఉత్తరాంధ్ర ప్రాంత నిరుద్యోగ యువతకి ఉపాధి అవకాశాలు కల్పించడానికి కావాల్సినటువంటి ఏమేం కావాలో అవన్నీ కూడా ఇవాళ ఏర్పాటు చేస్తున్నారు. అన్ని రంగాల్లోనే ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందుతా ఉంది. అంటే ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే చంద్రబాబు నాయుడు గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి అసలు వీళ్ళిద్దరికి అభివృద్ధి దశలుగా అసలు ఉండే తేడా ఏంటంటారు? నక్కకి నాగలోకానికి ఉన్న తేడా అంటే అవినీతికి, అభివృద్ధికి ఉన్నటువంటి తేడా చంద్రబాబు నాయుడు గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి. జగన్మోహన్ రెడ్డి ఒక అవినీతి అనకుండా, చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి ఎజెండాగా పెట్టుకొని ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలి, మన తెలుగు ప్రజలు, మన
భారతదేశంలోనే ఇవాళ ఒక ఆంధ్ర రాష్ట్రం అని అంటే ఒక అమరావతి, అద్భుతమైనటువంటి అమరావతిని ఇవాళ మనం కట్టుకోవాలని అంటే రైతులకి అట్ ద సేమ్ టైం వాళ్ళకి అండగా నిలవాలన్నా ఇవాళ విశాఖ నగరమే కాదు, నెల్లూరు నగరం లాంటిది, విజయవాడ అలాంటి పట్టణాలు ఏవైతే ఉన్నాయో, రాజమండ్రి కానీ కాకినాడ కానీ, ఇవన్నీ పూర్తి స్థాయిలో సమగ్ర అభివృద్ధి చెందాలని చెప్పి దిశగా ఇవాళ ప్రయత్నం చేస్తున్నటువంటి తరుణంలో అన్ని రంగాల్లోని అన్ని నగరాలు సమాంతరంగా అభివృద్ధి చెందడం, పంచాయతీలన్నీ కూడా పూర్తి స్థాయిలో పంచాయతీ నిధులు ఇవ్వటం అన్నది ఇవాళ గ్రామ స్థాయిలో కూడా ఎక్కడికెక్కడ పూర్తిగా వీళ్ళు అభివృద్ధి పనులు చేపట్టడం అన్నది కేవలం ఇది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో సాగుతుంది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఇసుక, అలాగే వీళ్ళు మైన్స్, వైన్, మొత్తం అన్ని రంగాల్లోని అవినీతి ఎజెండాగా పెట్టుకుంటూ వాళ్ళు వందల వేల కోట్ల రూపాయలు రాష్ట్ర సంపదని, రాష్ట్ర ప్రజల సంపదని వాళ్ళు దోచుకున్నటువంటి ఆయన. ఇవాళ అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలి మనం అనేటువంటిది తపన ఇవాళ చంద్రబాబు నాయుడు గారి విజన్.